ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుండి 45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మొహమ్మద్ సాదత్ హుస్సేన్ గారిని బలపరచడం జరిగింది. 45వ డివిజన్ ప్రజలకి ముస్లిం లీగ్ పార్టీ తరపు నుండి నేను షేక్ చాంద్ పాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మొహమ్మద్ సాదత్ హుస్సేన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ఈ డివిజన్ ప్రజలను కోరుతున్నాను. మొహమ్మద్ సాదత్ హుస్సేన్ గారు ఈ వార్డు ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం నిరంతరం ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని మరియు ఈ డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చాలామంది ఎన్నికల్లో డబ్బుకి ప్రలోభపడి మరియు మద్యానికి ప్రలోభపడి తమ 5 సంవత్సరాల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. మేము ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే ధనం మరియు మద్యం తీసుకొని మీ దగ్గరకు వస్తారో అట్లాంటి వారిని వ్యతిరేకించండి. నిజాయితీగా ఉండే అభ్యర్థులని ఎంచుకొని అభివృద్ధికి బాట వేయాల్సిందిగా కోరుతున్నాం. డబ్బు పంచేవాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం వస్తాడు తప్పితే ప్రజలకి సేవ చేయడానికి కాదు, వారి అభివృద్ధి కోసం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముస్లిం లీగ్ పార్టీ 45వ డివిజన్ అభ్యర్థిని గెలిపించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మా పార్టీని ఇక్కడ అన్ని విధాలుగా మా పార్టీ అండదండలు ఈ డివిజన్ ప్రజలకి ఉండేటట్టు చూసుకుంటున్నానని సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే ఒక నల్గొండ పట్టణంలో నుండి 45వ నల్గొండ పట్టణ వాసుడైన నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మా రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ గారికి అలాగే మా నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా మీ యొక్క 45వ డివిజన్ వాసిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఏంటంటే, ముస్లిం లీగ్ పార్టీ అనేది జనాల కోసం పనిచేసే పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ, అహర్నిశలు వాళ్ళ బాగు కోసం పనిచేసే పార్టీ కాబట్టి మీరు మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.